న్యూఢిల్లీ బీజేపీ ఆఫీసులో పత్రికా సమావేశంలో ఉన్న ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై ఒక ఆగంతకుడు నిన్న చెప్పు విసిరిన విషయం తెలిసిందే. అయితే ఎవరు ఈ శక్తి భార్గవ? అతని నేపథ్యమేంటి? వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన శక్తి భార్గవ పలు వ్యాపారాల్లో ఉన్నారు. వాటికి సంబంధించి ఆదాయపు పన్ను కేసులు ఎదుర్కొంటున్నారు. ఆయన కొనుగోలు చేసిన పలు ఆస్తులకు సంబంధించి భార్గవ్ ఆదాయపు పన్ను శాఖకు వివరాలు సమర్పించలేదు. మొత్తం 11.5 కోట్లకు 3 బంగ్లాలు కొని తన భార్య పిల్లల పేరున పెట్టాడట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ ఆస్తులు భార్గవ కొనలేదని, తమ సంపాదనతో కొంటే మోసం చేసి తన భార్య పిల్లల పేరున అవి మార్పించాడు అని శక్తి భార్గవ్ తల్లిదండ్రులు బాంబు పేల్చారు. ఈ మేరకు వాళ్లు చట్టపరంగా చర్యలు కూడా తీసుకున్నారు. 2018లో ఆదాయపు పన్ను శాఖ కాన్పూర్, వారణాసి, లక్నోల్లోని శక్తి భార్గవ్ బంగ్లాల్లో సోదాలు నిర్వహించగా 50 లక్షల విలువైన నగలు, 28 లక్షల రూపాయల నగదు లభ్యమైంది. అయితే వీటికి శక్తి భార్గవ్ లెక్కలు చూపించడంలో విఫలమయ్యారట. అలాగే ఆ బంగ్లాలు కొనడానికి ఉపయోగించిన 11 కోట్ల రూపాయలకు కూడా లెక్కలు చూపించలేకపోయారట. భార్గవకు, అతని బంధువులకు బినామీ కంపెనీలు ఉన్నాయని, వాటి వివరాలు కూడా ఐటీ డిపార్ట్మెంట్కు సమర్పించలేదని తెలుస్తోంది. అయితే అతని సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం భార్గవ కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతున్నాడట. వరుస కేసులు, విచారణలతో మానసిక స్థితి దెబ్బతిని పారనాయిడ్గా మారాడు అని మొన్నటి వరకు అతని కేసులు హ్యాండిల్ చేసిన లాయర్ కూడా చెబుతున్నారు. ఇతనికి ఏ రాజకీయ పార్టీతో పెద్ద సంబంధం లేదు. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై భార్గవ తన విమర్శలను తన ఫేస్బుక్లో చేస్తూ ఉంటాడు. అయితే భాజపా ఎంపీ జీవీఎల్ మాత్రం చెప్పు మీద పడగానే షాక్ అయ్యి నిజాలు తెలుసుకోకుండా తొందరపడి శక్తి భార్గవ కాంగ్రెస్ మనిషి అని, తన శత్రువులు తనపై దాడి చేయించారు అని, తాను వాటికి వెరవను అని ఒక సూపర్ స్టార్ స్టైల్లో ఆగకుండా డైలాగులు చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి, మానసిక స్థిరత్వం లేని వ్యక్తి చేసిన దాడిని రాజకీయం చేయటం వెనుక ఏదైనా సానుభూతి పొందాలి అన్న ఆలోచన ఉందా అనే విశ్లేషణలు కూడా కమలం పార్టీలోనే వినపడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.